ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ నమస్కారం అండి. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. మన దగ్గరికి దోన్ దగ్గర ఏ ఊరన్నా మీరు? మునిమడుగా. మీరు వచ్చి దూడలు తీసుకున్నారన్నా? అవునా, 12 దూడలు తీసుకున్నారు. సాకోవడానికేనా? పెంచుకోవడానికి మీరు మీరు ఎలా వచ్చారన్న ఇక్కడికి? ఏదో యూట్యూబ్లో చూసి అడ్రస్ కనుక్కొని వచ్చారు. మీరు వచ్చినందుకు ఇక్కడ దూడలు ఉన్నాయన్నా? ఉన్నాయన్నా. మీరు వచ్చే ముందు నాకు ఫోన్ చేశారా? ఫోన్ చేసామన్నా. ఫోన్ చేసినప్పుడు మీకు వీడియో పెట్టినా దూడ? వీడియో పెట్టినామన్నా. మీకు పెట్టిన దూడలు ఉన్నాయా లేదా? పెట్టిన దూడలే ఉన్నాయన్నా. మీకు ఏవి అయితే వీడియో పెట్టినా అయ్యే ఉన్నాయి కదా? అదే దూడలే ఉన్నాయన్నా. మీకు ఎలా ఉంది ఇక్కడికి వచ్చినందుకు? మేము ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం? ఏమి ఇబ్బంది పెట్టలేదన్నా. బాగా లక్షణంగా దూడలు మాకు రేటు అనుకూలంగా ఉంది. మాకు భోజనం పెట్టించినావు, భోజనం చూసుకున్నావు. అట్లా బాగానే ఇబ్బంది లేదు కదా? ఎవరైనా నా దగ్గరకు వచ్చి దూడలు కొనుక్కొచ్చాను? కొనుక్కొచ్చాను. ఎవరైనా కొనుక్కొచ్చు. నీ దగ్గరకు ఎవరైనా కొనుక్కొచ్చు. చూడండి, ఇలాగే రైతులందరూ కూడా మన దగ్గరకు వచ్చి దూడలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే అంటే వీడు ఎందుకు చేస్తామంటే దారిలో ఇబ్బంది పెడుతున్నారని దానికోసమని చేస్తున్నాం. రైతులకే ఇస్తామండి మేము దూడలు. మన మనీ డైరీ ఫామ్ నుంచి మేపుకోవడానికి ఒకదానికి వెళ్తాయి దూడలు, వేరేగా దేనికి వెళ్ళాం. అలా ఎవరైనా వస్తాయి కానీ దూడలు కొనుక్కోండి. ఎప్పుడు కూడా 30-40 దూడలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయండి మన డైరీలోని. వచ్చి దూడలు తీసుకొని అందరూ ఇలాగే మీరు సంతోషంగా మీరు ఎట్టుకున్నారంటే ఎవరు మధ్యవర్తి అన్నది ఉండరు ఇక్కడ. వాళ్ళంతా మీ అందరూ మీరే మాట్లాడుకున్నారు. మేమే మాట్లాడుకున్నాం. మీ అందరూ మీరే మాట్లాడుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎవరు ఇబ్బంది పెట్టలేదన్నా. నేను రేడి చెప్పాను, మీరు అడిగారు అంతే కదా? ఇంకెవరో 3వ అన్నది లేరు ఇంకా. లేదన్నా. ఓకే.